ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. స్తోత్రం దేవసరునితో ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే, ఒక రిచ్ మ్యాన్ చేసినటువంటి పూర్ ప్రేయర్. ఒక రిచ్ మ్యాన్ చేసినటువంటి పూర్ ప్రేయర్. అదేంటి రిచ్ మ్యాన్ ఏంటి? రిచ్కి పూర్కి ఆపోజిట్ కదా. రిచ్ మ్యాన్ పూర్ ప్రేయర్ ఎందుకు చేస్తారు? రిచ్ మ్యాన్ చేసిన ప్రేయరే, కానీ అవుటాక రిచ్ మ్యాన్ చేసిన ప్రేయర్ పూర్ అనమాట. ఎందుకని పూర్ ప్రేయర్ అయిందంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ధనవంతుడి గురించి చాలా అద్భుతంగా రాయబడి ఉన్నది. ఏంటంటే, ధనవంతుడు ఒకడు ఊదా రంగు బట్టలు సన్నపునారు వస్త్రములు ధరించుకుని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. చూసారా, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఊదా రంగు బట్టలు సన్నపునారు వస్త్రం ధరించి బహుగా సుఖపడుచుండేటువంటి, బహుగా దేవుడు బహుగా ఫలించమన్నాడు, 10 మందికి ఉపయోగపడమని చెప్పాడు. బహుగా ఫలిస్తున్నాడు, కానీ ఇతను ఏం చేస్తున్నాడు? బహుగా సుఖపడుతున్నాడు. గమనించాలి, మన ఫలింపు 10 మందికి ఉపయోగపడాలి. మన ఫలింపు ప్రభుని మహింపరచాలి. ప్రభువును మహింపరచినటువంటి ఫలింపు ఫలించినా ఒకటే, ఫలించకపోయినా ఒకటే. ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, రిచ్ మ్యాన్ చేశాడు పూర్ ప్రేయర్. నాకు చాలా విచిత్రంగా అనిపించింది, ఈ టైటిల్ పెట్టాలనిపించింది అనమాట. ఇదేంటి అని అనుకుంటున్నారా? జాగ్రత్తగా విందాం. ఇక్కడ అతను బహు ధనవంతుడు, బహు సుఖవంతుడు. గమనించాలి, బహుగా సుఖిస్తూ ఉన్నాడంట, బహుగా సుఖపడుచు ఉన్నాడంట. ఈ లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, కష్టపడ్డవాళ్ళు సుఖపడతారు, సుఖపడ్డవాళ్ళు కష్టపడతారు కదా. చిన్నప్పటి నుంచి కష్టపడ్డారని సుఖపడతారు అంటుంటారు. ఇది చెల్లొచ్చు చెల్లకపోవచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం చూసినట్లయితే ధనవంతుడి స్టోరీలో బహుగా ధనవంతుడు, బహుగా సుఖపడతాడు, అంత బాగానే ఉంది. కానీ జీవితంలో ఆయనకి త్రాగటానికి నీళ్ళు అవసరం వచ్చాయంట. కనీసం గ్లాస్ వాటర్ కాదు కదా, చిన్న కప్పు వాటర్ కాదు కదా, టీ కప్పు వాటర్ కూడా దొరక్క ఏం చేస్తున్నాడంటే వేలు ముంచి నోట్లో ఏమంటున్నాడంట. ఎందుకని ఇటువంటి ప్రార్థన చేశాడు? ఎందుకని ఇటువంటి పరిస్థితి వచ్చింది అని మనం చూసినట్లయితే, లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకట పడి ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాము, చిన్నప్పటి నుంచి చదువుతున్నట్టు స్టోరీ. ఇద్దరు భూమి మీద బ్రతికారు. ఒకడు బహు ధనవంతుడై, బహు సుఖవంతుడై హ్యాపీగా జీవించాడు, ఏ లోటు లేకుండా సమృద్ధిగా జీవించాడు, చనిపోయాడు. లాజరు ఏ సమృద్ధి లేకుండా, కడు పేదరికంలో, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, కనీసం శరీరానికి వచ్చిన కురుపులు కూడా మరి బాజించుకునే విధానం లేక, కుక్కలు నాకుతుంటే భయంకరమైన పరిస్థితిలో చనిపోయాడు ఆయన. ఇద్దరు చనిపోయారు. గమనించాలి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు అనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోబడి పాతి పెట్టబడను. లాజరు పాతి పెట్టబడననే విషయం అయితే లేదు, కానీ ఇక్కడ ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో, ఆర్థిక పరిస్థితులు కూడా వెళ్తున్నారా? ప్రభుని మాత్రం విడిచిపెట్టవచ్చు. మీరు డబ్బు విషయం ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు, మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు వెళ్తున్నట్లయితే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ లాజరు స్టోరీ మనం చూసినట్లయితే, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, బాగు చేయించుకోవడం, హాస్పిటల్కి వెళ్తాక డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రతి మనిషికి మొట్టమొదట కావాల్సింది ఏంటి? ఆహారము, బట్టలు, ఆరోగ్యం. ఇవి చాలా నీట్ కదా.
ఏది కూడా లేదు లాజర్ గారికి. కానీ పరలోకం వెళ్ళాడు. ఎందుకని? నాకు తెలిసి అతని ఆలోచన ఎప్పుడు కూడా అయ్యో నాకు బట్టలు లేవా అనే ఆలోచన రాలేదు. గమనించాలి. అయ్యో నాకు ఏమిటి కురుపులు, ఈ బాధ అనేటువంటి ఆలోచన రాలేదు. కనీసం నాకు తినటానికి లేదే అనేటువంటి బాధ కూడా ఆయనకి రాలేదు ఎప్పుడు కూడా. కానీ ఆయన మాత్రం ఒకటి చేస్తూ ఉన్నాడు ప్రతి క్షణం. నేను అనుకుంటూ ఉన్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా స్తుతిస్తూ ఉన్నాడు ఆయన. స్తుతి సువాసన ఆయన నుంచి వెళ్తూనే ఉన్నది. లాజరు నోట స్తుతి ఉన్నది. యేసయ్య నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్య. ఎందుకంటే స్తుతించేవారు సనగలేరు, సనిగేవారు స్తుతించలేరు. కాబట్టి ఇక్కడ లాజరు స్తుతిస్తూ ఉన్నాడు అనమాట దేవుణ్ణి. ఏముందని స్తుతిస్తున్నాడు గమనించాలి ప్రియులారా. లాజర్కి ఏముందని స్తుతిస్తూ ఉన్నాడు అని చూసినట్లయితే, ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు నిద్రను లెక్క చేయము, కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించకపోయినా లెక్క చేయము. ఖచ్చితంగా అంతా ప్రిపేర్ అయ్యి చదువుతుంది. ఎందుకని? ఎగ్జామ్లో వచ్చే ఫలితాన్ని బట్టి. నాకు తెలిసి లాజర్ గారికి దేవుని మీద ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, దేవుడి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి చాలా గొప్పదై ఉంటుంది. ఎందుకంటే దేవుని మీద ఉన్న ఆసక్తి ఆయనకున్న అనారోగ్యం లెక్క చేయనివ్వలేదు. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఈయనకున్నటువంటి పేదరికాన్ని లెక్క చేయనివ్వలేదు. ఈ లోకంలో అంటారు కదా, ప్రేమ గుడ్డిది. అయ్యో అంత ఐశ్వర్యవంతురాలు అయ్యుండి అటువంటి వ్యక్తిని ఎలా ప్రేమించింది అంటుంటారు కదా. మరి మన దేవుడు పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా భూలోక రాజ్యానికి వచ్చాడు. ఇక్కడ ధనవంతుడు చూసినట్లయితే సర్వసమృద్ధి ఉంది. ఎక్కడ? ఈ లోకంలో. ఈ లోకానుసారమైన జీవితం చాలా అద్భుతంగా జీవించాడు. ఇక్కడ లాజరు చూసినట్లయితే తిండి లేదు, బట్ట లేదు, ఆరోగ్యం లేదు. ఉంది అంటే ఏది చెప్పలేదు. కానీ యేసయ్యను కలిగి ఉన్నాడు. ఒక్కటే ఆయన కలిగి ఉన్నది ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుని అనగా దేవుడిని కలిగి ఉన్నాడు. అది మాత్రమే. అందుకని ఈ పాట ఎన్నోసార్లు పాడాను నేను. మళ్ళీ ఒకసారి జస్ట్ చరణం పాడి వినిపిస్తాను. మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా. వింటున్నారా ప్రియులరా? మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకపోతే నీవు సున్నా, వట్టి సున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ గమనించాలి ప్రియులరా. కేకలు వేయిచున్నాడంటండి. అప్పుడు అతడు ఎవరు? పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉండుట లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరబడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. యాక్చువల్గా ఇక్కడ జరిగింది, చనిపోయిన తర్వాత సిచ్యువేషన్లు మారాయి. ఈ యొక్క ధనవంతుడికి ధనవంతుడనే పేరు ఉన్నది. చూసారా? ఆ ధనవంతుడు అనేటువంటి పేరు పరలోక రాజ్యంలో చెల్లదు. ప్రియులు గమనించాలి. అతనికి ఏదైతే ఉందో పని అదే ఇక్కడ పేరు వచ్చింది. లాజరు విషయంలో మనం చూసినట్లయితే లాజరు భూలోక రాజ్యంలో ఉండగా జీవితం ఎలా జీవించాడు? కానీ పరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి ప్రతిఫలం పొందాడు ఆయన. ఎవరిని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మరి లాజరు గారు క్రియలు చేశాడు. ఏం క్రియలు చేశాడు ఆయన? ఏమి దానాలు చేశాడు, ఏమి ధర్మాలు చేశాడు, ఏమి సువార్త ప్రకటించాడు, ఎవరికి ఏమి హెల్ప్ చేశాడు ఆయన? చాలామంది ఎందుకనంటే దానా ధర్మాలు చేస్తే పరలోక రాజ్యం వెళ్తాం. వింటున్నారా? దానా ధర్మాలు చేస్తే పరలోక రాజ్యం వెళ్తాం. ఇంకా ఏయో కొన్ని ఉంటాయి మనకి, ఇవన్నీ చేస్తే పరలోకం మంచి స్వర్గం పొందుకుంటాం. లాజరును చూసినట్లయితే దానం చేయలేదు, ధర్మం చేయలేదు, సువార్త ప్రకటించలేదు, ఎవరికి ఏ విధమైనటువంటి అది చేసే స్థితిలో కూడా లేదు ఆయన. దేవుని గురించి ఒక మాట కూడా చెప్పలేదు ఎక్కడ కూడాను. లాజరుకి ఫ్యామిలీనే లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు.
చదువుకోవడానికి చేతిలో కూడా బైబిల్ లేదు. వింటున్నారా? ఈరోజు చాలా ఆచారబద్ధమైనటువంటి జీవితాలు జీవించేసేసి నేను అన్ని చేస్తున్నాను, నేను దేవుని కోసం ఎన్నో చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చుతాడు. ప్రియులు గమనించాలి, ఇక్కడ లాజరు చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటంటే ఏది లేదో దాని గురించి ఆలోచించలేదు. ఆయన దగ్గర ఏది ఉందో దాన్ని బట్టి దేవుని మహింపరిచాడు. హల్లెలూయా. దేవా, ఈ ప్రాణంతో నన్ను ఇక్కడ ఉంచామంటే నీ పని చేయడానికి నాకు ఏదో అవకాశం ఉంది. నేను సువార్త ప్రకటించలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను. నాకు తెలిసి లాజరు గారు దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం కూడా లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను, కానీ నాకున్న ప్రతికూల పరిస్థితిని బట్టి నేను చూడను. బట్టలు లేవని నీకు ప్రార్థన చేయను, ఆరోగ్యం లేదని నీకు ప్రార్థన చేయను, నాకు తినడానికి లేదని చెప్పి నీకు ప్రార్థన చేయను. నా డిసైడ్మెంట్ ఏంటంటే నేను స్తుతిస్తాను. ఏ పని లేదు కాబట్టి నా జీవితం అంతా నీకు స్తుతించేస్తాను. హల్లెలూయా అని చెప్పి లాజరు తన ఊపిరి ఉన్నంత వరకు దేవుని స్తుతిస్తానే వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఓ మహోన్నతుడా, నీకే స్తోత్రాలు, వందనాలు యేసయ్యా, జీవము కలిగిన దేవుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడా. ఇదే ఉండుంటుంది నాకు తెలిసి లాజరు గారికి. నేను అనుకోవటం, ఇది బైబిల్లో రాయబడలేదు కాబట్టి ఆయన ఏం చేశాడో ఎలా గడపడో తెలియదు కాబట్టి చాలా కాలం బ్రతిగా ఉంటాడు, ఆయన చనిపోయాడు అనేటువంటి విషయం, పాతి పెట్టబడిన విషయం యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇది ఉపమానం అయితే కాకపోవచ్చు, ఎందుకంటే పేర్లతో సహా అంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత బ్రతుకుండగా జీవితం వేరు ఉంటుంది, చనిపోయిన తర్వాత జీవితం వేరు ఉంటుంది. ఇదన్నా తెలుసుకుంటారని యేసుప్రభువు దీన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే 24వ వచనం, తండ్రివైన అబ్రహామా అంటే ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క గుర్తింపు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత ఎవరేంటో మనకు తెలియదు అనుకుంటుంటాం మనం, కానీ ఇక్కడ అబ్రహాము తండ్రి అనేటువంటి విషయాన్ని ధనవంతుడికి తెలుసు, భూలోక రాజ్యంలో ఉండగా తెలుసు, అబ్రహాం మన తండ్రిని తెలుసు. కానీ తండ్రి దగ్గరగా ఉండాలి, మనం తండ్రికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో తెలియలేదు ఆయనకి. తండ్రిని హత్తుకుని ఉండాలంటే ఏం చేయాలో తెలియలేదు. చూసారా, తండ్రివైన అబ్రహాం అంటున్నాడు. అంటే రిలేషన్స్ చనిపోయినా కూడా, నరకంలో ఉన్నా కూడా ఎవరేంటి అనేటువంటిది గుర్తించగలుగుతారనమాట. అబ్రహాంను గుర్తించగలిగాడు, అబ్రహాం తండ్రి అని పిలుస్తున్నాడు ధనవంతుడు. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఓహో, అంటే ప్రేమ కనికరాలు కూడా చనిపోయిన తర్వాత కూడా ఉంటాయన్నమాట. ఈమె ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈయన కనికరాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం మీరు చూసినట్లయితే కనికరమ గలవారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడు చెప్పిన కొండ మీద ప్రసంగంలో ధన్యతలలో ఒకటే కనికరం. ఆ కనికరాన్ని భూమి మీద ఈయన చూపించలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనుషుడా, దేవుడు వెక్కిరించబడ్డాడు, నువ్వేమెత్తుతావో అదే కోసుకుంటావు. మరి ఈ కనికరాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ధనవంతుడు భూలోక రాజ్యంలో ఎప్పుడన్నా కనికరం చూపించాడా లాజరు మీద? ఎప్పుడన్నా ఒక ప్లేట్ బిర్యానీ కొనిపించాడా? ఏం తిన్నాడంటే బల్ల మీద నుంచి పడుతున్న ముక్కలు, చిన్న ముక్కలు రాలిపోతే అవి తీసుకు తిన్నాడంట. అంటే ఆయన తిని పడేసేసాడు, పెంట మీద పడేసినటువంటివి ఏమన్నా ఈ రాజు తినేసి పడేసిన ఎంగిలి మెతుకులు లాంటివి తిని బ్రతికాడు లాజరు గారు. కనీసం మన దగ్గరే ఉంటున్నాడని ఒక పూట భోజనం పెడతాము, కనీసం ఏదైనా హెల్ప్ చేద్దాం అనేటువంటి ఆలోచన రాలేదు. చూసారా? కానీ తన బల దగ్గరే ఉంటున్నాడు, తన గుమ్మం దగ్గరే ఉంటున్నాడు, రోజు చూస్తున్నాడు, ఒక్కరోజు కూడా సహాయం చేయలేదు. కానీ అతన్ని సహాయం తీసుకుంటున్నాడు, అతని సహాయం అడుగుతున్నాడు ధనవంతుడు. చూసారా? ఈరోజున పరిస్థితి ఎలా ఉన్నదంటే మనం మాత్రం దేవుని స్తుతించం, మనం మాత్రం దేవునికి ఏమివ్వం. మనకి కంఫర్ట్ లైఫ్లో హ్యాపీగా ఉన్న చెప్పు స్తుతించుకుంటూ ఉంటుంటాం, మంచిగా హ్యాపీగా జీవిస్తూనే ఉంటుంటాం. సమస్య వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు హెల్ప్ చేయి. ఈరోజున ఒక మాట చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మీ జీవితంలో బ్యాంకులోకి వెళ్ళారు, డబ్బులు తీసుకుందారని వెళ్ళారు, కానీ ఎప్పుడు కూడా మీరు బ్యాంకులో డబ్బులు ఏంటి మీకు తెలియదు. కానీ బ్యాంక్ వెళ్ళారు డబ్బులు ఏమైనా తీసుకుందారని, అక్కడ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే 0 ఉంది. వింటున్నారా? బ్యాంక్ అకౌంట్ అయితే మీకున్నది, కానీ బ్యాలెన్స్ అయితే లేదు. కారణం ఏంటంటే ఎప్పుడు మీరు అందులో డబ్బులే లేదు. మీకు అవసరం వచ్చినప్పుడు, అవసాన కాలం వచ్చినప్పుడు డబ్బులు తీసుకోవడానికి వెళ్తే ఎక్కడ వస్తాయి? లేదు.
అలాగే ఈ రోజున దేవుని స్తుతించేటువంటి వారు లేరు, దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారు లేరు, దేవుని మహింపరిచేటువంటి వారు లేరు, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు లేరు, దేవునికి ఇచ్చేటువంటి వారు లేరు. ఒక విధంగా చెప్పాలంటే డబ్బుల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్తుతించేవారు లేరు, దేవుని మహింపరిచేవారు లేరు, దేవుని గణపరిచేటువంటి వారు లేరు, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు లేరు. అంటే దేవునికి ఇవ్వటం అంటే స్తుతి, హృదయం, నీ మనస్సు, నీ సమయం ఇవేమి ఇవ్వరు. సడన్గా సమస్య వస్తుంది. ఈ టెస్ట్లన్నీ చేశాక మీకు క్యాన్సర్ అండి, ఇవన్నీ చేశాక కిడ్నీలో స్టోన్స్ అండి, ఫ్యాటీ లివర్ అండి, థైరాయిడ్ అండి, బీపీ అండి, షుగర్ అండి, ఇదండి అన్ని టెస్ట్లు వచ్చాక అప్పుడు యేసయ్యా నాకెందుకు ఈ సమస్య, నన్ను కాపాడు, నన్ను విడుదల చేయి, దేవా నాకు స్వస్థత, నాకు సహాయం చేయి. దేవుడు ఆల్రెడీ అన్ని చేసినా సరే మళ్ళీ ఏం చేస్తారో వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు అడుగుతుంటుంటారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాటలు మాట్లాడతలేదు, వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయాలు నేను చెప్తూ ఉన్నాను. నిజంగా నీకు సమయం ఉన్నప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిందేంటి, నువ్వు చేసిందేంటి? లేదేమి కనీసం ఎప్పుడన్నా 10 నిమిషాలు కూర్చొని దేవానికి వందనాలు స్తోత్రాలు, నువ్వెంతో అద్భుతమైన జీవితం ఇచ్చావు, అద్భుతమైనటువంటి కార్యాలు చేసావు, నన్ను పోషించావు, పోషిస్తున్నావు, ఉండటానికి తినడానికి సమృద్ధినిచ్చావు, ఎప్పుడన్నా ఇట్లా స్తుతించారా? దేవుని ఎప్పుడు కూడా స్తుతించారు. దేవా నాకు అది ఇచ్చినందుకు వందనాలు, ఇది ఇచ్చినందుకు వందనాలు, అది చేసినందుకు. ఎప్పుడు మనం పొందుకునే వేలని దేవుని స్తుతిస్తున్నాం, కానీ దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తుతించట్లేదు. వింటున్నారా? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తుతించడం లేదు. మనకి ఏమి కావాలో దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం, మనం ఏమి పొందుకున్నామో దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన స్తుతి సింహాసనాసీనుడు, స్తుతి నొందదగినటువంటి వాడు. ఇవన్నీ మర్చిపోయాం మనం. కానీ ఇక్కడ ఈయన చేసిన ప్రార్థన చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తూ ఉన్నాడు. కనికరము లేనటువంటి వారు కేకలు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. కేకలు వేస్తే అబ్రహాం అంటాడు, కుమారుడా? ఓహో, కుమారుడే. ఏ కుమారుడు? అగ్నిగుండంలో ఉన్న కుమారుడు, నరకయాతన పడుచున్న కుమారుడు. రిలేషన్ మాత్రం పోలేదు, కానీ రిలేషన్ ఉపయోగపడలేదు ఇక్కడ. వింటున్నారా? వారసత్వం ఉపయోగపడలేదు. మా నాన్నగారు పాస్టరే కాబట్టి నేను పరలోకం వెళ్తాను అంటే సెట్ అవ్వదు, వారసత్వం పనిచేయలేదు. అబ్రహాము కుమారుడే, కానీ అగ్నిగుండంలో ఉన్నాడు. క్రైస్తవులే కానీ శ్రమల్లో ఉన్నారు, ఆరాధికులే కానీ ఆనందం లేదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నారు కానీ ఆర్థిక సమస్యలు, ఆదివారం చర్చికి వెళ్తున్నారు కానీ అనారోగ్య పరిస్థితులు. అది దేవుని ఉద్దేశమా? అబ్రహాము పిలిచినాడు కుమారుడాన్ని, కానీ ఎక్కడ ఉన్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అబ్రహాము చేత కుమారుడాన్ని పిలువబడుతున్నాడు కానీ అగ్నిగుండంలో ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులని పిలువబడుతున్నారు కానీ సమస్యలో ఉన్నారు. ఈ రోజున క్రీస్తుని కలిగి ఉన్నారు కానీ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, లోకంలో ఉన్నారు, క్రైస్తవులే. ఈ మాటలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా లోకంలో ఉన్నారు, పేరుకి క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు, దేవుని బిడ్డలు, కానీ పబ్బులో వాళ్ళే, క్లబ్లో వాళ్ళే, గొడవల్లో వాళ్ళే, రోడ్డు మీద వాళ్ళే, ఏ సిచ్యువేషన్లో చూసినా, ఏ ప్రతికూల పరిస్థితులు వాళ్ళే ఉన్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడి మీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట, చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరంటే అబ్రహాం అన్నాడు, కుమారుడా, కుమారుడా. కుమారుడా అని పిలవబడితే ఉపయోగం ఏంటండి? క్రైస్తవుడు అని పిలవబడితే ఉపయోగం ఏంటి? అబ్రహాం పిలుస్తున్నాడు కుమారుడా అని, కానీ ఉపయోగం ఏంటి? అగ్నిగుండంలో ఉన్నాడు, యాతన పడుచున్నాడు, కనీసం దప్పికి తీర్చుకోవడానికి దాహంతో విలవిల్లాడుతున్నాడు, నీళ్లు కూడా లేక. కానీ అబ్రహాం మాత్రం కుమారుడు అని పిలిచినాడు. ఉపయోగమా? ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని పిలబడుచున్నావు, ప్రతిదీ లోటే, ప్రతిదీ సమస్యే. ఎందుకు? అర్థమైపోయింది కదా మీకు. ఇక్కడికి దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదు, దేవుడితో గడపవలసిన సమయం గడపలేదు, కనికరం చూపించలేదు. కనికరం చూపువాడు కనికరం పడతాడంటండి. చూద్దాం ఆ మాట మనం మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు.
ఎవరంటండి, నువ్వేది విత్తుతావు అది కోస్తావు. ఇక్కడ కనికరమే లేదు అసలు నీ ధనవంతుడికి భూలోక రాజ్యంలో ఉండగాను. కానీ ఆయనకి ఏం కావాల్సి వచ్చిందంట? లేని దాన్ని ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ యొక్క పొలంలో మీరు గువా ట్రీ నాటుకున్నారు, యాపిల్స్ రావాలి, ఎక్కడొస్తాయి? మీరు ఏది విత్తుతే అది కోసుకుంటారు. ఈయనేమో భూలోక రాజ్యంలో ఉండగా కనికరం లేదు, ప్రేమ లేదు, ఎదుటివాడంటే దయ లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు, స్తుతించాలని లేదు, దేవుని సన్నిధిలో గడపాలని లేదు. కానీ ఒకవేళ స్తుతించినా కూడా, ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటంట? నాకు ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, సమస్య తీరాలి. ఇదే ఈ రోజున లాజరు గారు పరలోక రాజ్యం వెళ్ళాడు, అబ్రహాం రూమును అనుకున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? లాజరు గారు ఏం చేశాడు అసలేని? లాజరు గారు ఏం ప్రార్థన చేశాడో కూడా ఇక్కడ లేనే లేదు. నాకు తెలుసా ప్లేస్ నుండి మనం ఏం చేస్తాం? ప్రార్థన ఎవరు చేయరు, స్తుతించడం అసలే చేయరు. ఏం చేస్తారు తెలుసా? ఏంది ప్రభా నాకు ఈ జీవితం ఏంటి? ఆ ధనవంతుడు ఏంటి అంత సమృద్ధి, కనీసం ఒక రొట్టె ముక్క కూడా నాకు పెడతలేదే, అంత సమృద్ధిగా తిన్నాడే, మంచి బట్టలు వేసుకుంటున్నాడే, మంచి జీవితం జీవిస్తున్నాడే, కానీ నిన్ను ఒక్క రోజు కూడా స్తుతించడే. నేను ఎప్పుడు స్తుతిస్తాను? నాకు ఎందుకు ఈ బాధ? నాకేంటి కనీసం తింటాకలేదు, కట్టుబడక బట్టలు లేవు, నా జీవితం గందరగోళంలో ఉన్నది, నా పరిస్థితి అర్థం కావట్లేదు, అప్పుల సమస్యలో ఉన్నాను, నా భర్త నన్ను పట్టించుకోడు, ఈ భార్యాభర్తల మధ్య ఎప్పుడు అశాంతి, సమాధానం లేదు, అంత అశాంతే. ఇదే ప్రార్థన ఉంటుంది ఎప్పుడు కూడాను, ఇదే మాటలు మాట్లాడుతుంటాం మనం ఎప్పుడు కూడాను. కానీ లాజరు గారు ఏమి కంప్లైంట్స్ లేవు అక్కడ. నాకు బట్టలు లేవు, నాకు తింటాకలేదు, నాకు ఇదిగో ఆరోగ్యం సహకరించట్లేదు, కుక్కలు నాకు ఉరుపులు నాగుతూ ఉన్నాయి, ఈ కంప్లైంట్స్ ఏమీ లేవు లాజరు గారి దగ్గర. ఈవెన్ వాటిని బాగు చేయమని కూడా ప్రార్థించినట్టు ఇక్కడ బైబిల్లో లేదు. ఈ శ్రమ నుంచి విడిపించమని లాజరు ప్రార్థన చేసినట్టు లేదు. కనీసం నాకు తినడానికి ఆహారం ఈ దేవా అని చెప్పి ప్రార్థించినట్టు లేదు. ఏమో ఆలోచించండి ఒకసారి. మన ప్రార్థన ఇప్పుడు, దేవా తినడానికి ఏమీ లేదు, కట్టుకోవడానికి ఏమీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నా బిడ్డల పరిస్థితి ఇంకా సెటిల్ అవ్వలేదు, మాకు ఇది లేదు, అది లేదు, లేదు 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 లేదు. దేవునితో నీ సహవాసం ఎలా ఉన్నది? దేవునితో నీ ఇంటిమసి ఎలా ఉన్నది? ఎప్పుడన్నా మీ పిల్లలు మిమ్మల్ని బట్టలు కొనమ్మా అది ఇది అని అడుగుతారా వాళ్ళు? ఇప్పుడు నా పిల్లలు నాన్న నాకు బట్టలు కొను వాళ్ళు ఎప్పుడు అడగరు. కానీ ఆటోమేటిక్గా వాళ్ళు నా పిల్లలు కాబట్టి నేను కొనిస్తాను. నాన్న నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టినానా, నాకు ఇది తేనన్నా అలా ఎప్పుడు చెప్పరు. వాళ్ళకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలాంటిది కావాలో అన్నీ నేను తీసుకొస్తుంటుంటాను. ఎందుకని వాళ్ళ నా బిడ్డలు. కాబట్టి నువ్వు నిజంగా దేవుని బిడ్డవై దేవుని ఇంటిలో నివసిస్తున్నట్లయితే, దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే, మరి లాజరు దేవుడు దగ్గరగా లేడా? లాజరు గారు దేవునికి సమీపంగా లేడా? లాజరు గారిలో పాపం ఉందా, లోపం ఉందా? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాడు కదా, మరి ఎందుకని ఆయనకు లోటు వచ్చింది? ఎందుకని ఆయనకు సమస్య వచ్చింది? ప్రియులు గమనించాలి. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన అడగలేదు. ఆయన వాటితోటి కొంతమంది, ఇప్పుడు ఆగూరు ఉంటాడు, ఆగూరు గారు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే, నాకు ఏమొద్దు ప్రభా, ఎక్కువైపోతే మళ్ళీ నిన్ను స్తుతించడం మానేస్తానేమో. అలాగే ఈ ధనవంతుడేమో ఈ లాజరు ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలని చెప్పేసేసి ఏ స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలో దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు అంతే. ఆ స్థితి నుంచి బయటపడాలని అని అనుకోలేదు, ఆ స్థితి నుంచి విడుదల పొందాలని అనుకోలేదు. అలాగని చెప్పి మీరు కూడా అలాగ దరిద్రంలో జీవించడం దేవుని ఉద్దేశం కదా, అలా ఉండిపోవటం కాదు. మీరు లాజరుతో పోల్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్తుతించడం ఎటువంటి పరిస్థితిలో నేను అది నేర్చుకోండి. అంతేకాని లాజరు దరిద్రుడు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను, నో. లాజరు గారు ఎప్పుడు కూడా ఇహలోక సంబంధమైనటువంటి అడగలేదు. అలాగని చెప్పి లాజరు గారిలాగా మీరు కూడా అలాగే ఉండిపోయి చనిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. క్రీస్తు యేసు మహిమైశ్వరి చెప్పిన మీ ప్రతి అవసరం తీర్చబడును, లేదా ఉన్నదా? ఉన్నది. అయితే ఇక్కడ కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే కనీసం ఏంటి ఎలా జరిగింది అనేటువంటిది అన్న జ్ఞానం తెచ్చుకోవాలి కదా. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన
అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఈయన ఏం చేశాడంటే, ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడు, కనీసం అయ్యో దేవా నన్ను క్షమించు, ఈ లాజర్ నేను ఎప్పుడు కూడా పట్టించుకోలేదే, ఈ లాజర్కి నేను ఎప్పుడు సహాయం చేయలేదే, నేను తప్పు చేశానే, ఇది లేదు. ఈయన మాత్రం కనికరం చూపించాడు, ఈయన మాత్రం క్రమం లేదు, కానీ ఈయనకి ఏంటి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకా గ్రంథంలో ఒక మాట ఉన్నది, చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీకా 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఆహా అమ్మా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుడు నిన్ను ప్రశ్న, నిన్ను ఒకటి అడుగుతున్నాడు, ఇస్తావా? నీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాడు, ఇస్తావా? ఏంటంటే, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. తెలీదు ప్రభు, నాకు అంటకలేదు, తప్పించుకునేటువంటి అవకాశం లేదు. నీకు కనికరం చూపించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. దేవుడు నీకు సర్వ సమృద్ధిని ఇచ్చాడంటే నీ ఎదుటి వారికి నువ్వు సహాయం పడాలి. దేవుడు నిన్ను బహుగా ఫలింపజేసేది. ఎందుకంటే ద్రాక్ష చెట్టు బహుగా ఫలించిందంటే కారణం ఎందుకని? అది తింటుందా ద్రాక్ష చెట్టు కాయలు? ఎప్పుడు ద్రాక్ష చెట్టు పళ్ళు ద్రాక్ష చెట్టు తినదు, కానీ మనుషుల కోసం విస్తారంగా ఫలిస్తూ ఉంటుంటుంది. ఈరోజు దేవుడు నువ్వు బహుగా ఫలింపజేసాడు నిన్నంటే ఎంతమందికి ఉపయోగపడుతున్నావు? దేవుని పరిచయలు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు? దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కటి బలం ఇచ్చాడు, చక్కటి ఐశ్వర్యం ఇచ్చాడు, చక్కటి కారు ఇచ్చాడు. ఇవి దేవుని పరిచయలు ఎలా ఉపయోగపడుతున్నాయి? నీకు ఇచ్చిన కారు నువ్వు ఒక్కడో చర్చికి వెళ్ళొస్తున్నావా? కనీసం ఎవరైనా ఎంకరేజ్ చేస్తారండి, నేను తీసుకెళ్తాను అని చెప్పి ఎవరైనా కనీసం ఒక్కరిని నడిపిస్తున్నావు? అసలు ఎలాగ ఉపయోగపడుతుంది నీకు ఇచ్చినటువంటి ఏదైనా సరే? నేను హాస్టల్లో ఉన్నప్పుడు బైక్ కొనుక్కున్నాను. ఏం చేసామని తెలుసా? ఖాళీగా వెళ్తాం, ఎందుకని ఎవరో ఒకరిని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళేటువంటి వాడిని చర్చికి, రండి 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 అని చెప్పేసి వచ్చేవారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే, తెలియకపోయినా సరే, సరే బైక్ ఉంది కాబట్టి అసలు ఎలాగుంటుందో చూద్దామని చెప్పి అట్లా వచ్చేటువంటి వారు మారు మనసు పొందారు, దేవునిలో బలపడుతూ వచ్చారు. కాబట్టి దేవుడు నిన్ను దీవించేది, దేవుడు నీకు ఇచ్చేటువంటిది ఎందుకని అంటే నువ్వు ఇంకొకరికి ఉపయోగపడతావు, నీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని చెప్పనమాట. కాబట్టి మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీకు ఆల్రెడీ తెలియజేయబడి ఉన్నది. తెలీదు అని చెప్పి తప్పించుకుందారని అనుకుంటున్నారేమో మీరు. ఆల్రెడీ నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుట, న్యాయంగా నడుచుకోవాలి. ఏం మోసం చేశారండి మరి ధనవంతుడు? న్యాయంగానే బిజినెస్ చేసుకున్నాడు కదా. ఎస్, ఒక్కటే కాదు నీ దృష్టిలో. స్కూల్కి వెళ్ళి నువ్వు ఇంగ్లీష్ బాగా చదివావు, తెలుగు ఫెయిల్ అయితే ఫెయిల్ అయి వస్తుంది. అక్కడ బాగానే చదువుతాడు కదా, ఎస్ ఇంగ్లీష్ మాత్రమే బాగా చదువుతాడు. లేకపోతే సోషల్ సైన్స్ మాత్రం బాగా చదువుతాడు, లెక్కలు చేయడు, లెక్కల విషయంలో కరెక్ట్గా లేడు, ఆయన రిజల్ట్ ఫెయిలే. ఇక్కడ ధనవంతుడు కష్టపడే విషయంలో మంచివాడు అవ్వచ్చు, కష్టపడే తత్వం ఉండొచ్చు, పనిచేసే తత్వం ఉండొచ్చు, బిజినెస్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో విత్తలేదేమిని. దేవుని విషయంలో శూన్యం, కనికరం విషయంలో శూన్యం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం మనం చదివినట్లయితే అక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ధనవంతుడు డొనేషన్ చేసి ఉంటాడు, ఆశ్రమాలు కట్టించుంటాడు, పేదలకు సహాయం చేసి ఉంటాడు, ఏదేదో చేసి ఉంటాడు, కానీ ఇక్కడ కనికరం చూపించట్లేదు అంటే దేవుడికి, సారీ అక్కడ ఉన్నటువంటి వారికి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు మర్చిపోయాడంట. దశంభాగాలు చెల్లిస్తూ ఉండొచ్చు. ఈరోజు మీలో చాలామంది ఇదే, బ్రదర్ మేము దశంభాగం ఇస్తున్నాం కానీ మాకు ఎందుకు ఈ లోటు, మేము అన్ని బాగానే చేస్తున్నాం అయినా కూడా ఎందుకు మాకు ఈ సమస్య కదా? మీలో చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం, ఎందుకు మాకు ఈ లోటు? ఎస్, మీరు అడుగుతున్నారు కదా చాలామంది. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా.
ఎందుకు ఇటువంటి పరిస్థితి కూడా మేము వెళ్తూ ఉన్నాం అంటే న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేశాడు. ఈ ధనవంతుడు అదే చేశాడు, కనికరమును విడిచిపెట్టేశాడంట. కనికరం చూపినట్లయితే కనికరించబడేటువంటి వాడు, కనికరం లేదు. లాజరు విషయంలో అసలే కనికరమే చూపించలేదు. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఎందుకని లాజరు కనికరము పొందాడు, దేవుని కనికరం పొందాడు, దేవుని రూమును అనుకున్నాడంటే ఇదన్నమాట విషయం. ఆయనకు భయపడి వారి మీద. లాజరు ధనవంతుడికి భయపడలేదు కానీ దేవునికి భయపడ్డాడు. మనస్సులో కూడా ధనవంతుని దూషించలేదు, ద్వేషించలేదు, తనకు లేదని కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ధనవంతుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి. సహాయం చేద్దామనేటువంటి మనస్తత్వం ఇక్కడ కనిపించినట్టుగా లేదు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు. భయపడేటువంటి వాడు ఎక్కడ దేవుడికి భయపడ్డట్టుందా? ధనవంతుడు వ్యాపారాన్ని మాత్రం అభివృద్ధి చేసుకున్నాడు తప్ప దేవునికి భయపడేటువంటి వాడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, ప్రజల్ని కనికరం చూపిస్తాడు. అది ఎక్కడ లేదు. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుని ప్రేమ నిలబడ్డదా లేదా? నిలబడలేదు. గమనించాలి. వర్షం వస్తున్నప్పుడు బయట నిలబడవు, లోపలికి వెళ్ళిపోతావు ఇంట్లోకి. ఇది చాలా సూటబుల్ వాక్యం అన్నమాట ధనవంతుడికి. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకని దేవుని సన్నిధి లాజరులో నిలబడలేదు అని చూసినట్లయితే ధనవంతుల్లో ఈ లోకపు జీవనోపాధి గలవాడయండి. ఓకే, మీకు నిజమే, మీకు కూడా ఇది ఉన్నది. ఇప్పుడు ఈ లోక జీవనోపాధి ఉంది కాబట్టి బ్రతుకున్నారు భూమి మీద. మీకు జీవనోపాధి లేదంటే ఉపాధి బ్రదర్ మేము ఉద్యోగం చేయట్లేదు, మరి ఎలాగొస్తుంది తింటాకి? ఒకడు తన నోటి పెదవుల ఆదాయం చేత తృప్తిపడ. ఆదాయం అంటే ఎక్కడుంది ఆదాయం? నీకు స్తుతించడంలో ఉంది ఆదాయం. పెదవుల ఆదాయం ఏం చేస్తాయి? పెదవులు ఏం సంపాదించబడతాయి? నువ్వు స్తుతించు, ప్రతిదీ నీకు సమకూర్పు వస్తుంది. ఉద్యోగం చేస్తేనే వస్తుంది అనుకుంటారు చాలామంది. జీవనోపాధి అంటే ఎక్కడో ఉద్యోగం చేస్తేనే అదే జీవనోపాధి అనుకుంటారు. కానీ తన పెదవుల ఆదాయం అంటున్నాడు. నీ పెదవుల ఆదాయం తెచ్చి పెడతాయి నీకు, నువ్వు స్తుతించినట్లయితేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పెదవులను స్తుతించడానికి ఉపయోగిస్తే నీకు ఆదాయం తెచ్చి పెడతాయి. ఈ ఆదాయం ఎవరికి తెలియదు. ఆదాయం అంటే ఉద్యోగం. నువ్వు ఇంటిలోకి వచ్చి నువ్వు స్తుతిస్తే నీకు పెద్ద గొప్ప ఆదాయం వచ్చి పడేటువంటి అవకాశం ఉన్నది. నీ పెదవులను స్తుతించినట్లయితే నీ పెదవుల ఆదాయం చేత నువ్వు తృప్తిపరచబడతావంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మైండ్లో ప్రింట్ అయిపోవాలి ఒక వచనం. 1 యోహాను 3:17 చూడండి. యోహాను 3:16 ఎలాగైతే గుర్తుంటుందో 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనం మైండ్లో ఫిక్స్ చేసుకోండి. వచనం, ఈ లోకపు జీవన పోత గలవాడయుండి ప్రతి వారు జీవిస్తూ ఉన్నారు. ఉద్యోగం చేసో చేయకో ఏదో విధంగా మీరు జీవిస్తూ ఉన్నారు. మీకు జీవనోపాధి అయితే ఉన్నది. ఎస్, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు. బ్రదర్ మరి వాళ్ళకి సమస్యలు ఉన్నారు, వాళ్ళకి తినడానికి లేదు, మరి ఏం చేయాలి? ఇది చాలా విచిత్రమైన విషయం అన్నమాట. లేమిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటుంటారు. ప్రతి వారు లేమి నువ్వు తీర్చలేవు. చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, బ్రదర్ ఈ పరిస్థితి ఇలాగ ఉంది, ఆ పరిస్థితి అలాగ ఉంది. అలాగని చెప్పి మనం అందరినీ సాయం చేసి లేపెత్తామా? పైకి లేపగలుగుతామా? అందరికీ సహాయం చేయగలుగుతామా? సహోదరుడు సహా నీకు దగ్గరగా ఉన్నాడు, నువ్వు చేయగలిగిన స్థితిలో నువ్వున్నావు, నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో నువ్వున్నావు. ఎంతో కొంత ఏదో చేయగలుగుతావు. ఆ పూట భోజనం పెట్టగలుగుతావు, లేకపోతే ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ బిల్లు ఇవ్వగలుగుతావు, ఏదో చిన్న హెల్ప్ చేయగలుగుతావు. చేసే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే నువ్వు దీవెనకరంగా ఉంటావని. ఈలో ఒక జీవనోపాధి గలవాడండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి, లేమి కొదువ, వాడికి ఏదో చిన్న సమస్య వచ్చి పడింది, కొదువ వచ్చి పడింది చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపనటువంటి వాని యందు. దేవుని ప్రేమ ఎలా కనబడుతుంది? కనికరము లేదు. కానీ ఇంకేం కావాలి చేసిందంట? కనికరం. కాబట్టి అందుకని నా టైటిల్ ఏం పెట్టానంటే రిచ్ మ్యాన్ చేసిన పూర్ ప్రేయర్. ఇక్కడేమో కొట్లు ధాన్యాలు, అభివృద్ధి, ఆశీర్వాదం, సర్వసమృద్ధి, ధనవంతుడు, పేరే ధనవంతుడు. ఏంటంటే
ఆయనకి దేని బట్టి పేరు వచ్చిందంట? దానికి ఉన్న డబ్బును బట్టి పేరు వచ్చేసింది. ధనవంతుడు అనే పేరు వచ్చింది ఏకంగా. ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, గొప్పవాడుగా ఈ భూలోక రాజ్యంలో చనమనవుతూ నరకానికి వెళ్ళిపోయాడు. వింటున్నారా? జీవితాలు వెలిగించబడేటువంటి వర్తమానం ఇదంతా కూడా. రిచ్ మ్యాన్ చేసిన పూర్ ప్రేయర్. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. జాగ్రత్త. మనుషుడా, ఏది ఉత్తమం నీకు తెలియజేయబడ్డదే. నీకు తెలుసు, తెలియదు అన్నది ఎవరో కూడాను. ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు, ఎంత పాటిస్తున్నావు, ఎంత అనుసరిస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా విని మీరు కూడా ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్. ఎస్, మీరు కూడా రిచ్ మ్యానే, దైవికమైన రిచ్ మ్యాన్లే. మరి ఎలాగా? కనికరం చూపిస్తున్నారా? ప్రేమ కలిగినట్టు దేవుని ప్రేమ మీలో నిలిచుండాలంటే ఏం చేయాలంటే కనికరము చూపట్లేదు. కనికరము చూపకపోతే దేవుని ప్రేమ మనలో ఎలాగ నిలబడుతుంది? దేవుని ప్రేమ ఉండదంట. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, జస్ట్ మనం మోకరిందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే నాకెంతో సమృద్ధినిచ్చావు, దాన్ని బట్టి నేను ఎప్పుడు స్తుతించలేదు, నేను మహింపరచలేదు. దేవునికి భయపడినటువంటి వారంటే చూసారు ఎలా ఉండదు జీవితాలు. నీకెన్నున్నా కానీ దేవునికి భయపడి జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించాలి, దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించాలి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడు, ఈరోజు ఒక రిచ్ మ్యాన్ చేసిన పూర్ ప్రేయర్, అంతా సమృద్ధి ఉంది, ఒక నీటి బొట్టు కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవా. నరక యాతన అనుభవిస్తున్నాడు, ఈ లోకంలో సర్వ సమృద్ధితో జీవించాడు, కానీ నీకు అనుకూలత లేదు, కనికరం లేదు. కానీ అదే కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవా, ఈ రోజున నీ బిడ్డ విషయంలో నువ్వు కలుగు చేసుకుని ఈ వాక్యం విన్న వారందరినీ నా ప్రభు కనికరం కలిగిన వారుగా, నీకు భయభక్తులు కలిగినటువంటి వారు జీవించటకు వారు ఈరోజు నీ తీసుకున్న తీర్మానాలు నా ప్రభు నీకు అంటుకట్టబడి నిన్ను మహింపరిచేటువంటి జీవితాల వరకు అనుగ్రహించమని సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ, వారి తీర్మానాలు స్థిరపరిచినందుకు వందనం చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం 100 పంట వారు ఈరోజే అనిపించినట్టు చేసినందుకు వందనం చెల్లిస్తూ, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమెన్.